ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకోసం మళ్ళీ అమ్మని తీసుకొస్తాను. ముందు ఈ టాబ్లెట్స్ వేసుకో. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఫీవర్ స్ట్రెస్ వల్ల, స్ట్రెయిన్ వల్ల వచ్చింది. వైరల్ బ్యాక్టీరియా కాదు, ఇన్ఫెక్షన్ కాదు. ఈ బాడీ ఈ మాత్రం వేడి తట్టుకోగలదు. అన్నిటికీ మందులు పరిష్కారం కాదు, మంచిది కూడా కాదు. పోనీ ఈ జ్యూస్ తాగుతారు. నాకేం తాగబోతే కావడం లేదు. మనసు అస్సలు బాగోలేదు. అమ్మ బ్రతిమాలుతుంది, తాగవా? నా తృప్తి కోసమైనా తాగు. తాగు తరుణ్. అయినా అర్థం కాక అడుగుతున్నాను. నువ్విక స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరమేముంది? ఎవరి గురించో ఆలోచించి బాధపడ్డం అంత మంచిది కాదు. వేరెవరి గురించో బాధపడడం లేదు, నా గురించా? అంతా వివరంగా తెలిసాక ఇంకా ఆలోచించేదేముంది? ఎందుకు ఆలోచిస్తాను? మరి దేని గురించి ఆలోచన? ప్రతి దానిలో బాగా ఇన్వాల్వ్ అయ్యి కన్సర్న్ తీసుకోవద్దు. మన చుట్టూ చాలా మంది ఉంటారు. తల ఒక సమస్య ఉంటుంది. అన్నీ మన సమస్యలే అనుకుంటే మనశ్శాంతి ఉండదు. అందులో కొందరు మనవాళ్ళు కూడా ఉంటారు కదా. అందరినీ పరాయి వాళ్ళు అనుకోలేం. నీలా అంత సీరియస్గా తీసుకోకూడదు. మనసుతో చూసే వాళ్ళకి అది మన సమస్య అనిపిస్తుంది. అంతా మన అనుకునే వాళ్ళకి వచ్చే సమస్య ఏంటి? నన్ను మీ అనుకుంటే చెప్పు, నాకేమైనా పరిష్కారం తోస్తుందేమో ట్రై చేస్తాను. నా అనుకున్న సమస్య మీదైనా అంత తేలిగ్గా సమాధానం దొరకదు, రాదు. నువ్వలా అంటే నేనేం చెప్పలేను. నువ్విలా బాధపడ్డం నా మనసుకి కష్టంగా ఉంది. నిన్ను తన పని మీద పంపిన ఆంటీ కన్నా నువ్వే ఎక్కువ బాధపడుతున్నావు. నేను అడిగిన ప్రశ్నకి మా నాన్న చెప్పిన సమాధానం వెనుకున్న అర్థం మీకే విధంగా చెప్పాలి? నేను నా కన్న తల్లి గురించి అడిగితే నాన్న మీ గురించి చెప్పాడు. ఎలా కన్విన్స్ చేయాలో నా మైండ్కి తట్టడం లేదు. తరుణ్, వాష్ చేయాల్సిన బట్టలు ఉన్నాయి కదా? తరుణ్, ఈ బ్యాగ్లో ఏదో గిఫ్ట్ బాక్స్ ఉందేంటి? నాకు గిఫ్ట్గా ఇవ్వాలనే తెచ్చావు కదా? బ్యాడ్ టైం ఆర్ గుడ్ టైం, నా కంట కన్నీరు, ఆ కంట ఆనంద బాష్పాలు. తరుణ్, ఈ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ కొడుకు తల్లికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్గా జీవితాంతం దాచుకుంటాను. మీరు దాచుకునేదే కానీ అక్కడ ద్రోహం చేసేదవుతుంది.
ఇక నుంచి గోడ మీద అమ్మా అని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్లో ఇక నుంచి ఆ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది. ఓకేనా? నువ్వు ముందు రిలాక్స్ అవ్వు. ఎప్పుడు ఫోన్ చేసినా టక్కున రెస్పాన్స్ అయ్యేవాడు. ఇప్పుడు ఏమైంది? అసలు ఆన్సర్ చేయడం లేదు. వైజాగ్లో ఏమన్నా జరిగిందా? హైదరాబాద్లో ఏమన్నా జరిగిందా? అసలు వీడు వైజాగ్ ఎందుకు వెళ్ళాడు? నేరుగా మా ఇంటికి ఎందుకు వచ్చాడు? ఫోన్ తీయట్లేదంటే ఖచ్చితంగా దీని వెనుక అమ్మ పాత్ర ఉందనే డౌట్ నాకు వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్, ఈసారి ఆన్సర్ చేయకపోతే స్ట్రెయిట్గా వెళ్ళి బొంబాట్ చేయడమే. బొమ్మలతో పెట్టుకుంటాడా? నా చెల్లెలు ఫోన్ చేస్తుంది. మధు, చెప్పవే. ఎక్కడున్నావురా? ఇంట్లో. ఇంకా వైజాగే అని అబద్ధం చెప్తావేమో అనుకున్నా. నీతో అబద్ధం చెప్తానా? మారలేదన్నమాట. ఏయ్, మారడం ఏంటి? నిన్నటి నుంచి నీ ఫోన్ తీయకపోతే డౌట్ వచ్చిందిలే. నీ విషయంలో మారడం జరగదు. మారకపోతే వైజాగ్లో బిజీగా ఉన్నావేమో అనుకున్నా. హైదరాబాద్ వచ్చాక మా ఇంటికి వచ్చావు, కానీ నా ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఎందుకు? నీతో ఏం చెప్పాలి? అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఏమని చెప్పాలి? మాట్లాడవేరా? నువ్వు అలా గ్యాప్ లేకుండా ప్రశ్నలు వేస్తే ఏం చెప్పను మధు. నువ్వు మాట్లాడకపోతే వేశాను. సరే వదిలే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏంటి చెప్పేది? నీకో ఫోటో పంపి ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నాగా. గంటలో చెప్తా అన్నావు, ఇంతవరకు నో ఆన్సర్. పైగా మ్యాటర్ ఏంటని అడుగుతున్నావంటే మారావు, మర్చిపోయావనే కదా అర్థం. అది కాదు మధు. ఏది కాదు? ముందు నా పని అయిందో లేదో చెప్పు. ఇదిగో రిలాక్స్ అవుతావా? ఇలాగే వరుస ప్రశ్నలు వేస్తుంటావా? నువ్వు ఆన్సర్ చెప్పేదాకా అడుగుతూనే ఉంటాను. ఎప్పుడెప్పుడు నీ దగ్గర నుంచి డీటెయిల్స్ వస్తాయా అని ఎదురు చూసి చూసి ఎంత టెన్షన్ పడ్డానో నీకేం తెలుసు? నీకు ఆన్సర్ కావాలి అంతే కదా? అంతే కదా కాదు, అంతే విషయం నాకు చాలా ఇంపార్టెంట్. సరే, అయితే ఇంటికి వచ్చేసేయ్, అన్ని విషయాలు వివరంగా చెప్తాను. అలాగా? అయితే వెంటనే బయలుదేరొస్తా. మధు, ఎక్కడికి? అడిగావా తల్లి? దరిద్రం ఎక్కడో లేదు, నా పక్కనే ఉందని ఇప్పుడు అర్థమైంది. పని మీద వెళ్లే వాళ్ళని ఎక్కడికి అని అడగొద్దని అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్తుంది. అయినా నువ్వు అడిగావు. ఇంకా నా పని కానట్టే. ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాను. ఇంపార్టెంటా? ఏంటది? మళ్ళీ అడిగావా? సరే విను. చిట్టి రమ్మన్నాడు, తమరు ఎక్కడికి అన్నారు. ఫినిష్. ఆశల మీద నీళ్లు చల్లడమే. ఛా! ఇప్పుడు ఇది వెళ్తే చిట్టి మొత్తం చెప్పేస్తాడా? అమ్మా, హలో. నువ్వు రమ్మన్నావని మధు బయలుదేరింది. నాకు టెన్షన్గా ఉంది. టెన్షనా? ఎందుకు? నువ్వు వచ్చి వెళ్ళావని తెలిసిందే. వస్తే తప్పేంటి? నేను రమ్మంటే టెన్షన్ ఎందుకు? అది నేను వైజాగ్ పంపించానని డౌట్ పడుతుంది. అయితే ఇది ఇప్పుడు వచ్చిన తర్వాత నేనే నా కొడుకు విషయం గురించి పంపానని చెప్తావేమో అని, అక్కడ జరిగిన విషయాల గురించి వివరిస్తావేమో అని భయపడుతున్నాను. భలేవారే, నా మీద నమ్మకంతో కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అని ఎవరికి చెప్పొద్దని చెప్పి పంపారుగా. ఎవరికి చెప్పినా నమ్మక ద్రోహం చేసినట్టే అవుతుంది. మరి దాన్ని ఎందుకు రమ్మని చెప్పావు?
మధు కాస్త అలిగింది, వచ్చాక కూల్ చేద్దామని. చిట్టి, నిన్ను మధు ఏమైనా హెల్ప్ అడిగిందా? చాలా చిన్న విషయం, మీరు పెద్దగా ఆలోచించకండి. ఇంకా సేపట్లో నాన్న గురించి తెలుస్తుంది. వెంటనే నాన్న దగ్గరకు వెళ్ళిపోతానని బ్యాగ్ కూడా సర్దింది. నిన్ను ఆ విషయంలో ఏమైనా హెల్ప్ అడిగిందేమో అనిపించింది. ఇప్పుడు నా గురించి నీకు తెలుసు కదా, నిజం చెప్తే అది నన్ను వదిలేసి వెళ్ళిపోతుందేమో అని భయం. నాకు నా పిల్లలే ప్రాణం. వాళ్ళెప్పుడు నాతోనే ఉండాలి. నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను నరకం అనుభవిస్తూ బ్రతకలేను. నాన్న గురించే కాదు, మొన్న అన్నయ్య గురించి అడిగింది. అప్పటి నుంచి నాలో భయం రెట్టింపైంది చిట్టి. చాలా ఆందోళనగా ఉంది. భయాలు ఆందోళనలు దగ్గరికి రానివ్వకండి. మధు మీ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదనే గ్యారెంటీ నేను మీకు ఇస్తాను. ఇక నుంచి కలవడాలే గాని వేరవడాలు జరగవని గుర్తుంచుకోండి. స్వయంగా మీ బాధ చూసిన వాణ్ణి. బుజ్జికి నిజం చెప్పి ఎలా అన్యాయం చేస్తాను? దూరమైన కొడుకే దగ్గర అవ్వాలని చూస్తున్నప్పుడు కూతురుని ఎలా దూరం చేస్తాను? థ్యాంక్ యూ చిట్టి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడావో నీకు అర్థమవుతుందా? నువ్వేనా? లేకపోతే నీ ఒంటి మీద ఏమన్నా పూనిందా? మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? నా కొడుకు అమ్మ కావాలి అంటున్నాడు. కొడుకు కోరిక తీర్చడం ముఖ్యం అనుకుంటే వదినింకా బతికే ఉంది కదా, వెతికి తెచ్చి వాడు కోరిక నెరవేర్చొచ్చు. శివ, ఇప్పుడు నా మీద అరవటం కాదు. రేపు తరుణ్కి వాడి కన్నతల్లి బతుకుందని తెలిస్తే వాడు నీ మీద అరుస్తాడు. నిన్ను నిలదీస్తే ఏమన్నా సమాధానం చెప్తావు? ఆవిడకు తిరిగి నా జీవితంలోకి వచ్చే అవకాశం లేదని, రానివ్వనని, చచ్చినా వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి వాడి కోసమే పెళ్లి చేసుకున్నా అని చెప్తాను. అప్పుడు నీ జీవితం మళ్ళీ మొదటికొస్తుంది. అంటే నాకు నా అమ్మ ఉండగా ఈ అమ్మ వద్దని వాడు దూరం అవుతాడు. వచ్చిన భార్య గాని నీకు నచ్చిన నీ కొడుకు గాని నీ పక్కన ఉండరు. పైగా వాడి కోసమే చేసుకున్నావు కానీ నా కోసం కాదని తెలిసిన మరుక్షణం ఈవిడి వెళ్ళిపోతుంది. అప్పుడు ఒంటరిగా నువ్వు మాత్రమే నిలబడాల్సి వస్తుంది. భయపెడుతున్నావా? ఫ్యూచర్ గురించి చెప్తున్నా. ఆవేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు కావని, జీవితం గురించి బాగా ఆలోచించమని చెప్తున్నా. ఎప్పటి గురించో ఆలోచించి ఇప్పుడు నా కొడుకు మనసు కష్టపెట్టమంటావా? ఆహా, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవటం వాడికిష్టమని నీతో చెప్పాడా? వాడి ఆలోచనలు, ప్రయత్నాలు అర్థమయ్యే ఈ డెసిషన్ని తీసుకున్నాను. గొప్ప మేధావిరా. వాడు అమ్మ కావాలి అని అడిగినప్పుడు వాడుకు అమ్ముంది, ఎక్కడుందో కనుక్కుంటే వాడి కోరిక తీర్చచ్చన్న ఆలోచన తమరి మేధస్సుకి తట్టలేదా? ప్లేస్ లేదని డిసైడ్ అయినప్పుడు కనుక్కోవాల్సిన అవసరం ఏంటి? ఆలోచించాల్సిన పనేంటి? రేపు నిజం తెలిసిన రోజు వాడి మనసులో ఆ అమ్మకి ప్లేస్ ఇస్తే నీ ప్లేస్ ఏమవుతుందో ఆలోచించు. కనుక్కోవాలా వెతకాలా అంటావు. వదిన ఈ ఊర్లోనే ఉంది తెలుసా? వాడు అమ్మ కావాలి అని అడిగినప్పుడు ఫ్రెండ్గా భావించి నన్నేం చెయ్యాలి అని అడుగుంటే చెప్పేవాణ్ణి. నీకెలా తెలుసు? నేను చూశాను. నువ్వే కాదు, నేను చూశాను. అందుకే కనుక్కోవాల్సిన అవసరం లేదన్నాను. చూసి తెలిసి నా జీవితంలోకి రాదని ఎలా చెప్పగలుగుతున్నావు? వదిన ఈ ఊళ్ళోనే ఉన్నప్పుడు విధి విచిత్రంగా ఏదో బలమైన కారణంగా తనని నీ ముందు నిలబెడితే ఏం చేస్తావు? నథింగ్ టు డూ. గతంలో నాకేదో అయ్యిందని, నా బిడ్డకి తల్లి అని కాని, ఒక స్త్రీ అని కాని, ఆఖరికి ఒక మనిషిగా కూడా కన్సిడర్ చేయను. గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్ అని గెంటి పారేస్తాను. కదలకపోతే ఈడ్చి అవతల పారేస్తాను. అంటే జనని చూస్తే చేసుకొచ్చిన డీల్ని కూడా క్యాన్సిల్ చేస్తాడు వీడు. ఇంత కఠినంగా ఎందుకు మారావు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంత ద్వేషించేలా వదిన ఏం చేసింది? నీ ప్రేమ కోసమే కదా ఆరాటపడింది.
ఆరాటపడ్డ వాళ్ళు ఇక్కడే ఉంటారు, వదిలి వెళ్ళిపోరు. వీడికి సౌమ్యం మీద మనసు మళ్ళిందా? నిజంగా కొడుకు కోరిక కోసం తపన పడుతున్నాడా? రూడ్గా మాట్లాడటం కాదు, నీలో నువ్వే చర్చించుకో. ఘర్షణ పడు, మనసుతో సంఘర్షణ పడు. సమాధానం వచ్చాక కూల్గా ఆలోచించు. తరుణ్తో మనసు విప్పి మాట్లాడు, వాడితో నిజం చెప్పు. అప్పుడు నిర్ణయం తీసుకో. వాట్? తరుణ్తో నిజం చెప్పాలా? చెప్పి తీరాలి. అది తండ్రిగా కొడుకు కోరిక తీర్చాలన్న వాడిగా నీ బాధ్యత. రేయ్, నువ్వు నన్ను పద్మవ్యూహంలోకి నెట్టాలని చూస్తున్నావా? నాకన్నా నీకు ఆవిడ గారి మీదే అభిమానం ఎక్కువ కదా. అభిమానం అన్న విషయంలో నీ తర్వాతే ఎవరన్నా? ఫ్యూచర్ కోసం చెప్తున్నా, ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి చెప్తున్నా. గుణ, చక్రి. హలో. హాయ్ చక్రి. హాయ్ సార్. ప్లీజ్ కమ్ సిట్. కూర్చోండి. యా. గుణ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. మీ రీసెంట్ ఆర్డర్ రెడీ సార్. మీరు ఎప్పుడు డెలివరీ ఇవ్వమంటే అప్పుడు ఇస్తాను. ఓ గుడ్. మీరు చాలా ఫాస్ట్గా ఉంటారు చక్రి. ప్రొఫెషన్లో ఫాస్ట్గా ఉండాలి కదా, లేకపోతే బిజినెస్లో పోటీ తట్టుకుని నిలబడలేం. ప్రొఫెషన్ సరే, మీ పర్సనల్ విషయాల్లో ఇలా ఫాస్ట్గా ఎందుకున్నారు? కారణాలు అప్డేట్ చేస్తూనే ఉన్నాగా, మళ్ళీ అడగడం ఎందుకు? త్వరలో మీరు సర్ప్రైజ్ అయ్యేలా ఓ ఇన్సిడెంట్ జరగబోతుంది. ఏంటా సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఎలా రివీల్ చేస్తాను? చేస్తే థ్రిల్ ఏముంటుంది? ఓకే. అవును, మీ ఫ్రెండ్ విషయాలేమిటి? ఏముంది, ఈ మధ్య ఒకసారి కలిసాం. నేను తనతో నా మనసులో మాట చెప్పాలని ఫిక్స్ అయ్యా. తనే పర్సనల్గా కలవాలన్నది బెస్ట్ ఛాన్స్ అనుకున్నా. చెప్పారా? చిన్న ట్విస్ట్. మళ్ళీ ట్విస్టా? ఏం జరిగింది? జనరల్ గా ఏ ఆడపిల్లైనా మగాళ్లతో స్నేహంగా మెలిగితే, చనువుగా మసిలితే ఐ లవ్ యూ అని అంటారు. కానీ నువ్వు స్నేహానికి విలువిస్తూ గొప్ప వ్యక్తిత్వాన్ని చాటావు. సో మళ్ళీ డైలమాలో పడ్డారు, అంతేనా? ఎస్, నిజంగా నన్ను తను మంచి స్నేహితుడిగా చూస్తుంది. తను అలా క్లియర్గా చెప్పినప్పుడు మనసు తెలిసాక నేను వేరే ఫీలింగ్తో ఆలోచించడం కరెక్ట్ కాదు కదా. కరెక్టే. కానీ కానీ మొన్నొక విషయంలో మాటల్లో తన కూతుర్ని నీ కూతురే అనుకో అంది. ఆ క్షణం మాత్రం నా మనసులో ఓ ఫీలింగ్ కలిగింది, మంచి అనుభూతి కలిగింది. కానీ వెంటనే తప్పని కూడా అనిపించింది. నా మీద నాకే కోపం వచ్చింది. అలా ఆలోచిస్తే నేను మంచివాడిని కాదు అనిపించింది. కరెక్ట్. మీలో ఉన్నది ప్యూర్ లవ్, ఫీల్ అయ్యేది ప్యూర్ ఫ్రెండ్షిప్. మీ ఆలోచన త్వరగా పోదు, తేలిగ్గా మనసు మార్చుకోలేరు. మీ అంత మంచి మనసున్న మనుషుల్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. అయినా మీకోసం మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి ప్రార్థన చేయగలను. ఏమని? మీ మీద ఉన్న వారి ఫ్రెండ్ ఫీలింగ్ ఎప్పటికైనా ప్రేమగా మారాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్. బాయ్. చిట్టి 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 మధు, మధు! దొంగ వీడా? భయపడ్డావా? భయపెట్టి భయపడ్డావా అని అడుగుతావా? నా మీదే ప్రాంక్ చేస్తావా? నిన్ను
నాకు చెల్లెలుంటే బాగుండు అని అనుకున్నాను. నా చిన్నతనం నుంచి ఒంటరితనంతో గడిపేశాను. ఇన్నేళ్లకు దేవుడు నన్ను కరుణించాడు. నా సొంత చెల్లెల్నే నాకు ఇచ్చాడు. చెల్లెల్ని సరదాగా ఆట పట్టించే అవకాశం, ఆ సంతోషం ఇప్పుడే నా ఎక్స్పీరియన్స్లోకి వచ్చింది. ఐఎమ్ లక్కీ. అసలు నేను చెప్పిందేంట్రా, నువ్వు చేసిందేంట్రా? నా పని చేయడం మానేసి మా అమ్మ చెప్పిన పని మాత్రమే చేసి ఇంటికొచ్చి ఆవిడ్ని కలిసి నా ఫోన్ కూడా ఎత్తకుండా ఉన్నది చాలక నన్ను ఇంటికి రమ్మని పిలిచి దయ్యం వేషాలు వేసి భయపెడతావా? సచ్చినోడా, ఇదేం సరదారా నీకు? నన్ను ఏడిపించి సంతోషపడ్డమేంట్రా? సచ్చినోడా ఏంటే? అన్నయ్య అని పిలవాలి. పిలు. ఏంట్రా, భయపెట్టావని అన్నయ్య అని పిలవాలా? ఎస్, వయసులో పెద్ద, వరసలో పెద్ద ఆడపిల్లకి అన్నయ్యే అవుతాడు. దట్ ఈస్ సిస్టమ్ అండ్ కల్చర్. పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చి అన్నయ్య అని పిలవకపోతే ముక్కు కోస్తాను. జాగ్రత్త. పోరా పో. పెద్ద అయితే అన్నయ్య అనాలా? నువ్వు నాకు నిజంగా అన్నయ్య అయినా మర్యాద ఇస్తాననుకున్నావా? అప్పుడు ఎలా పిలిచానో ఇప్పుడు కూడా నిన్ను ఏరా అనే పిలుస్తా. పాపం తగులుతుందే. పాపం గీపం జాంతన్నాయి. చూడవే, మా చిట్టి కదూ, మా చిన్ని కదూ, మా బుజ్జి కదూ, మా పొట్టి కదూ, అన్నయ్య అని పిలవ్వే, బాగుంటుంది. ఆ పిలుపుతో నన్ను పిలిచేవాళ్లే లేరే. అర్థం చేసుకోవే. నా మీద ఒట్టేసి నిజం చెప్పరా, అప్పుడు అన్నయ్య అని పిలుస్తాను. నువ్వు వైజాగ్ వెళ్ళి ఏం చేసి వచ్చావో చెప్పు. చెప్పనా? చెప్పు. మా అమ్మ ఎవరో తెలుసుకొని వచ్చాను. యాక్చువల్గా నేను మా అమ్మ మీద అలిగి వచ్చాను. తను నాకు ఒక విషయం చెప్పాలి. అది చెప్పేదాకా ఇంటికి రానని చెప్పొచ్చాను. ఏ విషయం? మా నాన్న గురించి నాకు తెలీదు. మీ నాన్న పేరేంటి? తెలీదు. మరి మీ అమ్మ పేరు? తన పేరు ఈటీవీ విన్ యాప్. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.